నెలల్లో పూర్తి చేయమన్నాం. 18 నెలల్లో ఫేజ్ 1 వస్తుంది. అక్కడి నుంచి నెక్స్ట్ కూడా మనం పూర్తి చేసే పరిస్థితి వస్తుంది. ఇదైతే ఎక్కడే శాంతిపురం దగ్గర ఈ సెంటర్ వచ్చే పరిస్థితి ఉంది. రెండో పక్కన శ్రీజ మహిళ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్, దీనికి కూడా ఒక 40 ఎకరాలు భూమి ఇచ్చాం. వాళ్ళు కూడా మిల్క్ ప్రాసెసింగ్, మిల్క్ పౌడర్, అదే మరి క్యాటిల్ ఫీడ్ ప్రొడక్షన్ ఇవన్నీ పెడుతున్నారు. 4 లక్షల లీటర్లు మిల్క్ ప్రొక్యూర్ చేయడానికి, దాన్ని ప్రాసెస్ చేయడానికి 2000 మెట్రిక్ టన్లు ఏదైతే ఫీడ్ తయారు చేయడానికి ముందుకు పోతున్నారు. ఇంకొక పక్కన దీనిపైన 233 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నారు. వీళ్ళు కూడా దగ్గర 4000 మందికి ఉపాధి కల్పించడానికి సిద్ధపడ్డారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రెండే 8000 మంది వస్తారు. ఇంకొక పక్క ఇప్పుడే నేను ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఇక్కడే దగ్గర ఇది 17 ఎకరాల 46 సెంట్లు ఉంది. 22 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఇక్కడ చూస్తే క్రికెట్ గ్రౌండ్ కానీ, ఇండోర్ స్టేడియం కానీ, రన్నింగ్ ట్రాక్లు కానీ ఇవన్నీ కూడా క్రియేట్ చేస్తాం. ఒకప్పుడు దీన్ని నేనే అభివృద్ధి చేశాను, కానీ నా గడిచిన 5 సంవత్సరాల్లో దీన్ని ఎంత విధ్వంసం చేయాలనో కడాన తాగుబోతుల గ్రౌండ్గా తయారైపోయింది తప్ప పిల్లలు ఆడుకోవడానికి వీల్లేని పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ దీని కాంపౌండ్ వాళ్ళు కూడా కడుతున్నా, మళ్ళా దొంగల లోపల రాకుండా, అసాంఘిక కార్యక్రమాలు చేయకుండా కట్టి దీంట్లో అంతా కూడా వరల్డ్ క్లాస్ ఇండోర్ స్టేడియం కానీ ఇవన్నీ ఏర్పాటు చేసి, కుప్పంలో ఎవరైనా సరే ఫ్రీగా ఉంటే నేరుగా ఇక్కడికి వచ్చి కాసేపు టైం స్పెండ్ చేసేట్టుగా ఆడుకునే ఏర్పాట్లు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది కాకుండా ఇంకొక పక్క కాడా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఒకటి పెడుతున్నాం. ఇది కూడా ఇవన్నీ పెట్టి దగ్గర 17 సెక్టర్స్ని కాడాలో ఏ విధంగా చేయాలనో మొత్తం వర్కౌట్ చేయడానికి, మనం అనుకున్న కార్యక్రమాలన్నీ మానిటర్ చేయడానికి కాడా ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ కూడా, కంట్రోల్ రూమ్ కూడా తీసుకొస్తున్నాం. ఇది కాకుండా ఇంకొక పక్కన మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున పనులు చేస్తాం. కుప్పం మున్సిపాలిటీ ఒక మోడల్ మున్సిపాలిటీగా తయారు చేయడానికి ప్రణాళికలు తయారు చేశాం. దీనికి కూడా ఈరోజు దగ్గర ఒక 92 కోట్ల రూపాయలు ఫౌండేషన్ కూడా వేసాం. ఇందులో మీరు చూస్తే 19,50,00,000 రూపాయలు సిసిసి డ్రైన్స్, అవి కూడా 13.65 కిలోమీటర్ల దూరం, మొత్తం 1వ వార్డు నుంచి 25వ వార్డు వరకు ఈ పనులన్నీ ప్రారంభిస్తాం. కుప్పాన్ని ఒక పరిశుభ్రమైన కుప్పంగా, స్వచ్ఛ కుప్పంగా తయారు చేయడం నా అభిమతం. అది కుప్పం టౌన్ నుంచే ప్రారంభమవుతుంది. ఇంకో పక్కన మీరు చూస్తే 10 కోట్ల రూపాయలతో 11 జంక్షన్స్ తయారు చేస్తున్నాం. ఆధునీకరణ చేస్తాం, రోడ్లన్నీ కూడా వెడల్పు చేసుకుంటాం. అదే మరి జంక్షన్స్ తయారు చేస్తే ఆ జంక్షన్స్ వల్ల ఈ టౌన్కి ఒక మంచి టౌన్ షేప్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇంకో